ఎస్టర్డే మనం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ as ఎంపవర్మెంట్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేటువంటిది మనం డిస్కస్ చేసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎం అజయ్ స్కీమ్ గురించి అని, శ్రేయస్ స్కీమ్ అని, శ్రేష్ఠ స్కీమ్ అని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే వాటిలో సబ్ కాంపోనెంట్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో లెట్స్ కంటిన్యూ దాట్ పర్టికులర్ మినిస్ట్రీ. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పేసి మనకైతే బాడీ రీసెంట్ గా న్యూస్ లో ఉందండి మనకి. దానికి అండర్ లోనే మనకి అయితే ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ మనకి. ఫస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ లో మనకైతే కనుక దీన్ని అయితే కనుక కన్స్టిట్యూట్ చేశారు. అండ్ పేర్లలో ఉంది కదా, దిస్ కమిషన్ వాస్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ. షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ యొక్క రైట్స్ ని వాళ్ళని కాపాడడం గురించి, వాళ్ళని ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ కి గురవ్వకుండా చూడడం గురించి మనకి ఈ కమిషన్ అయితే కనుక వర్క్ చేస్తుంది. రీసెంట్ గా ఈ కమిషన్ వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ ఈజిఎంపి అంటే ఎలక్ట్రానిక్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే ఎవరైనా కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లాయిటేషన్ కి గురైనట్లయితే, వాళ్ళు అయినా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ కంప్లైంట్స్ ని రిజిస్టర్ చేయడం కానీ, లేకపోతే వాటిని ట్రాక్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ పోర్టల్ ద్వారా మనకి చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ లేకపోతే ఆన్ దేర్ బిహాఫ్ ఎవరైనా కూడా వీళ్ళకి కంప్లైంట్ అయితే కనుక చేయొచ్చు. నేను లాస్ట్ టైం ఐ థింక్ వన్ ఆఫ్ ద వీడియోస్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండడం జరిగింది. వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ మనకి ఏంటి అని అంటే కనుక హీఈస్ బేసికల్లీ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ, స్పెసిఫికల్లీ ఎస్సీ మాలా కమ్యూనిటీ అన్నమాట. అతను ఏంటి అని అంటే కనుక ఇక్కడ హైదరాబాద్ లో, నాట్ టు బి స్పెసిఫిక్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ స్టేషన్ అండ్ ఆల్, సో వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇల్లీగల్ గా డిటైన్ చేసి మనకి ఏంటి అని అంటే విపరీతమైనటువంటి టార్చర్ చూపించేశారు అనమాట అతనికి. అంటే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అది కూడా ఇచ్చి, ఈ చిల్లీ పౌడర్ అని కానీ లేకపోతే ఇవన్నీ కూడా తన్ని విపరీతంగా హింస పెట్టేశారు. అంటే ఈవెన్ దెన్ ఎంక్వైరీ పేరు చెప్పి పిలిచి మనకి ఏంటి అని అంటే 2 days పాటు విపరీతమైనటువంటి టార్చర్ అయితే పెట్టడం జరిగింది. సో లేటర్ హీ హాజ్ అప్రోచ్డ్ us అండ్ దెన్ వి ఫైల్డ్ ఏ కంప్లైంట్. అప్పుడు మేము ఏంటి అని అంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి, అండ్ దెన్ అలాగే ఎస్హెచ్ఆర్సి తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనం కంప్లైంట్స్ అయితే కనుక ఫార్వర్డ్ చేసాం. వాళ్ళు ఇన్ రిటర్న్ రిప్లైలో మనకి ఏంటి అని అంటే డెడికేటెడ్ కేస్ నెంబర్స్ అవి కూడా ఇచ్చి, మీరు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కేస్ నెంబర్ అది సెర్చ్ చేసి మీరు కంప్లైంట్ మీరు ఫర్దర్ గా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్పారు. దిస్ ఈస్ వాట్ ఈస్ రియాలిటీ అండి. ఇది అర్థం చేసుకోవాలి మనం లక్ష్మీకాంత్ లో దీని గురించి రాశారు కదా అంటే, మనం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఇలా చదువుకుని వెళ్ళిపోవడం కాదు. దోస్ కమిషన్స్ ఆర్ రియల్, be it at the national level or at the state level, and those commissions are working in and around you. మీ చుట్టుపక్కల వర్క్ చేస్తున్నాయి. ఆ కమిషన్స్ కి మనం ఇలా కంప్లైంట్స్ పెట్టచ్చు అనమాట. సో అది నా మెయిన్ ఆబ్జెక్టివ్. మనం ఎంత ప్రాక్టికల్ గా నేర్చుకుంటే అది మనకి అటు ప్రిలిమినరీలో ఉపయోగపడుతుంది, మెయిన్స్ లో ఉపయోగపడుతుంది, పర్టికులర్లీ ఇంటర్వ్యూస్ లో ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందండి. క్లియర్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఏమడుగుతారు, ఇది లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ బాడీస్ అని చెప్పేసి 2018 ప్రిలిమినరీలో ఒకసారి అలాగే అడిగారు మనకి. లైక్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. నేను లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో కూడా మనం దాని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ మూడే కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఆర్టికల్ 338, ఆర్టికల్ 338A అండ్ 338B అని చెప్పేసి. సో ఇక్కడ ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ఏమేం కంప్లైంట్స్ వచ్చాయి, వాటిల్లో వీళ్ళు ఎన్ని రిజాల్వ్ చేశారు, వీళ్ళ యొక్క రైట్స్ గురించి ఏమేమి ప్రొటెక్షన్ కి సంబంధించిన మెజర్స్ తీసుకున్నారు అనేటువంటివన్నీ కూడా ప్రెసిడెంట్ కి రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్ ఆర్ స్పెషల్ రిపోర్ట్స్ డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్ వీళ్ళైతే కనుక సబ్మిట్ చేయాలి. ఆ పాయింట్ ఒకటి మనకి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో లెట్ us read the important points in that context. The National Commission for Scheduled Castes has reported the significant progress in the grievance redressal through their e-grievance management portal and viewed
constitutions on the SC reservation compliance and socio-economic development. National Commission for Scheduled Caste is established under Article number 338 of the Constitution. ఇది మీరు పాలిటీకి లింక్ చేసుకుని పాలిటీలో ఎవల్యూషన్ ఆఫ్ దీస్ కమిషన్స్ గురించి మీరు సెపరేట్ టాపిక్ ఉంటుంది. అంటే ఇది ఒరిజినల్ గా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ గా లేదు, ఒరిజినల్ గా మనకి స్పెషల్ కమిషన్ అని, ఆ తర్వాత ఏమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అని, ఆ తర్వాత మనకి ఏంటి అంటే డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక వాటిని ఈ రోజు ఉన్న ఫామ్ లోకి మనకి డివైడ్ చేశారు. టూ సెపరేట్ ఇండిపెండెంట్ బాడీస్ కింద, ఒకటేమో షెడ్యూల్డ్ కాస్ట్ గురించి, మరొకటేమో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి. అది అర్థం కావాలి. ఏం చేస్తారు ఈ బాడీ? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు సేఫ్ గార్డ్ ద రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ అగైన్స్ ద డిస్క్రిమినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్ ని మనకి ప్రివెంట్ చేయడానికి వీళ్ళైతే కనుక వర్క్ చేస్తారు. ఈ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పోర్టల్ విల్ ఎనేబుల్ యూ టు 24/7 ఆన్లైన్ లాడ్జింగ్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఎస్సీ రిలేటెడ్ గ్రీవెన్సెస్. ఏవైనా కంప్లైంట్స్ అనేటువంటివి లాడ్జ్ చేయాలన్నా, వాటిని ట్రాక్ చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క ఈజిఎంపి అనే పోర్టల్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక చేయవచ్చు. ఇట్ విల్ ఆల్సో అలౌ ద డిజిటల్ ఇష్యూవెన్స్ ఆఫ్ నోటీసెస్, రిమైండర్, సమన్స్ విత్ రియల్ టైమ్ స్టేటస్ ట్రాకింగ్. అంటే దీని ద్వారానే ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేశారనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పలానా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఈ యొక్క పోర్టల్ ద్వారా మనకి ఏంటంటే నోటీసెస్ అనేటువంటిది ఇస్తారు మనకి. సో ఆ నోటీసెస్ అనేటువంటివి అంటే ఇలా మీ మీద ఎలిగేషన్ వచ్చింది, మీరు ఇలా చేశారని చెప్పేసి మీ మీద కంప్లైంట్ ఫైల్ అయ్యింది, దీనికి సంబంధించి మీరు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికల్ గా వచ్చి ప్రెజెంట్ అవ్వాలి అనేసి అన్నా కూడా మీరైతే కనుక ప్రెజెంట్ అవ్వాలి అని చెప్పి సమన్లు ఇష్యూ చేస్తారు మనకి. సో అలా సమన్లు, రిమైండర్లు ఇవన్నీ కూడా మనకైతే కనుక ఇష్యూ చేయబడడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ 21,000 కంప్లైంట్స్ అయితే కనుక రిజిస్టర్ చేయబడ్డాయి. వాటిలో 14,000 ఆర్ వ్యాలిడ్ కంప్లైంట్స్ అట. ఆ నెంబరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 14,000 నోటీసులు, 13,000 రిప్లైలు మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రమ్ ఎక్స్టర్నల్ అథారిటీస్ నుంచి వీళ్ళకైతే రావడం అయితే జరిగిందట. అంటే వీళ్ళు వేరే అథారిటీస్ లైక్ ఇలా పోలీస్ స్టేషన్స్ కి, లేకపోతే వేరే అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ కి, ఆ విధంగా మనకి. ఎస్, ఇంకా మెయిన్లీ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కనుక దే విల్ హ్యావ్ అన్ అడ్వైజ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ ఆన్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎస్సీ ఎకనామిక్ డెవలప్మెంట్. షెడ్యూల్డ్ కాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పటికప్పుడు అడ్వైజెస్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దేర్ ఇంప్లిమెంటేషన్ మనకి సబ్మిట్ చేస్తూ మనకి దగ్గరకు ఉంటారండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ దట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. ఇంకా డీటెయిల్డ్ గా మీకు పాలిటీలో వీళ్ళ యొక్క పవర్స్ ఏంటి, వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేటువంటివన్నీ కూడా, ఎవల్యూషన్ ఏంటి అనేటువంటివన్నీ కూడా మీకు అక్కడ కవర్ చేయబడతాయి. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఈజిఎంపి అనేటువంటి పోర్టల్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకోవాలి. సో ఎగ్జామ్ లో మనకి ఎలా అడుగుతారు అని అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎన్సిఎస్సి. It's a constitutional body established under Article number 338 of the Constitution of India. Okay. The e-grievance management portal will allow you the real-time monitoring of SC-related complaints and digital issuance of notices. Which statement is correct? Both. Yes, Andy. Yes. Any other answers? Or is it fine? The both are correct. ఎస్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. మనకి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీయే. ఆర్టికల్ నెంబర్ 338 లో మనకైతే మెన్షన్ చేయబడడం జరిగింది. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అంటారు. ఖచ్చితంగా అడుగుతారండి దీని గురించి. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అంటే, సఫాయి కర్మచారీస్ అంటే మనకి ఈ యొక్క మాన్యువల్ స్కావెంజర్స్, లేకపోతే ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్, ఈ యొక్క వేస్ట్ పిక్కర్స్, మొత్తం ఈ కేటగిరీ వల్నరబుల్ సెక్షన్ మొత్తం వీళ్ళందరూ కూడా మనకి సఫాయి కర్మచారీస్ అనేటువంటి బ్రాడ్ టర్మ్ లోకి మనకు వస్తారు. వీళ్ళకంటూ డెడికేటెడ్ గా ఒక కమిషన్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అనేటువంటిది పార్లమెంటు 1993లో ఒక లా చేశారు దీనికి సంబంధించి. దాని యొక్క యాక్ట్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యాక్ట్ 1993. అంటే 1994లో మనకైతే కనుక దీన్ని కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇది 1993లో కన్స్టిట్యూట్ చేసినప్పుడు స్టాట్యుటరీ బాడీయే, ఎందుకంటే ఒక పార్లమెంట్ లా ఉంది. కానీ
ఆ యొక్క పార్లమెంట్ లా చేసినప్పుడు కేవలం దానికి 10 సంవత్సరాలు మాత్రమే మనకి వ్యాలిడిటీ ఉందన్నమాట. అంటే 2004 లో దాన్ని మనకి ల్యాప్స్ అయిపోయింది. ఆ పర్టిక్యులర్ యాక్ట్ అనేటువంటి దాన్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు ఇంకా. అండ్ అక్కడి నుంచి దీని యొక్క టెన్యూర్ ని నార్మల్ గా ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాం మనం. యాజ్ ఆఫ్ నౌ టుడే ఇట్ ఈస్ ఏ నాన్ స్టాచ్యుటరీ బాడీ. ఒరిజినల్ గా ఆరిజిన్ స్టార్ట్ అయినప్పుడు మటుకి స్టాట్యూటరీ బాడీయే. కానీ తర్వాత ఇప్పుడు ఉన్న స్టాండ్ మటుకు ఏంటి అని అంటే కనుక 2004 నుంచి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా దీని యొక్క స్టేటస్ ని, దీని యొక్క టెన్యూర్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు మనకి. ఇప్పుడు రీసెంట్ గా అది న్యూస్ లో ఉందన్నమాట. క్యాబినెట్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ టిల్ ద ఇయర్ 2028. 2028 వరకు ఇప్పుడు మనకి ఏంటి అంటే నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు దీన్ని మనకి ఎక్స్టెండ్ చేశారు. 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. ఇది 2025లో జరిగింది. సో 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు మనకి. సో 2028 వరకు ఇది మనకి ఏంటంటే రన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ సఫాయి కర్మచారీస్ అని చెప్పేసి ఇచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఏమంటారు? ఇట్ వాస్ రీసెంట్లీ గ్రాంటెడ్ ఏ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటాడు వాడు ఇంకా అవుట్ రైట్ గా మనకి ఇంకా మనల్ని ట్రాప్ చేయడానికి ఏంటంటే దీనికి రీసెంట్ గా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ గ్రాంట్ చేశారు అని అడుగుతారు. లేకపోతే ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ నంబర్ 338C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. వీడు కొత్తగా పుట్టిస్తాడు అనమాట కొత్తగాను. సో మనం అక్కడ జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలా ఏమీ చేయలేదు. కేవలం దీన్ని ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా దీని యొక్క టెన్యూర్ ని మనం ఎక్స్టెండ్ చేస్తాం అంతే 2028 వరకు. ఇంకేమంటాడు? ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అంటాడు. అది కూడా తప్పే. ఇట్ ఈస్ నైదర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ నార్ ఏ స్టాట్యుటరీ బాడీ అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా మాత్రమే దీనిని ఎక్స్టెండ్ చేయబడడం జరుగుతోంది. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అనేటువంటిది ఇందాక షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి ఏ విధంగా అయితే వాళ్ళ గురించి అది వర్క్ చేస్తుందో ఈ యొక్క బాడీ కూడా మనకి ఏంటి అని అంటే సఫాయి కర్మచారీస్ యొక్క వెల్ఫేర్ గురించి ఇంప్లిమెంట్ చేస్తుంది. వాళ్ళ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం గురించి, వాళ్ళకంటూ ఏమైనా కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ కానీ, లేకపోతే ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కానీ, ఇలాంటి హజార్డస్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపెన్సేషన్ అది కూడా ప్రొవైడ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మనకైతే చేస్తుందండి. The Union Cabinet has approved the extension of National Commission for Safai Karmacharis for a further period of 3 years up to 31st March 2028. It aims to strengthen the oversight on welfare, dignity, and rehabilitation of the sanitation workers across the India. National Commission for Safai Karmacharis was established in 1994 under the NCSK Act 1993. ఒరిజినల్ గా స్టాట్యుటరీ బాడీనే, కానీ 2004 నుంచి ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. సో దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ అండ్ 5 మెంబర్స్ ఉంటారు. ఖచ్చితంగా ఒక ఉమెన్ మెంబర్ అయితే కనుక ఉండాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? సఫాయి కర్మచారీస్ యొక్క రీహాబిలిటేషన్ గురించి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి, వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం గురించి, లేకపోతే ఈ దీంట్లోనే ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అది ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి వీళ్ళు చేస్తారు. దే విల్ అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆన్ పాలసీస్ ఫర్ వెల్ఫేర్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద సఫాయి కర్మచారీస్. అండ్ 2013లో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ తీసుకొచ్చారండి. ఈ యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ ని కంప్లీట్ గా ప్రొహిబిట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కల్పించాలి అని చెప్పి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ యాక్ట్ 2013 అనే ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ని మనకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ చట్టం నిజంగా మన కంట్రీలో ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేటువంటి ఆస్పెక్ట్స్ ని మనకైతే కనుక చూస్తుంది. దే విల్ ఇన్వెస్టిగేట్ కంప్లైంట్స్, రైట్స్ వైలేషన్స్, పాలసీ ల్యాప్సెస్ ఎఫెక్టింగ్ ద శానిటేషన్ వర్కర్స్. ఇలా ఈ శానిటేషన్ వర్కర్స్ కి సంబంధించినటువంటి హక్కులు వాళ్ళవి ఏమైనా వైలేట్ అవుతున్నాయా, వాళ్ళని ఎవరైనా ఎక్స్ప్లాయిటేషన్ కి గురి చేస్తున్నారా, వీటి వల్ల ఎవరైనా చనిపోతున్నారా అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేస్తారు మనకి ఆ కంప్లైంట్స్ అన్ని కూడా మనకి. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ కంపెన్సేషన్ ఫర్ అబౌట్ సివిల్ డెత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వీటి వల్ల చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వీటి వల్ల డిజేబిలిటీస్ పాలైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి కంపెన్సేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సుప్రీం సార్ కోర్టు కూడా ఈ విషయం. ఎస్ అండి. సార్ ఒకసారి ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ యాక్ట్ ఉంది కదా సార్ 2013.
అవునండి. అంటే మాన్యువల్ స్కావెంజర్స్ అసలు చెప్పండి. అవునండి. అంటే ఉండకూడదని సార్. వాళ్ళనందరినీ కూడా వేరే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్‌కి ఇది చేయాలి అని. వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేయించాలి అని. అంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ లో ఉంటుండగా ఇంకేదైనా రీహాబిలిటేషన్ అందులో నుంచి తీసేసి వేరే రీహాబిలిటేషన్ సార్. అందులోంచి తీసేసి వేరే రీహాబిలిటేషన్. మరి దాని రీప్లేస్మెంట్ ఎలా సార్? ఇప్పుడు అదే కదా! ఇప్పుడు మెకనైజ్డ్ ఫార్మ్‌లో ఉండాలి. ఇలా హ్యూమన్స్ ఇంత డిగ్రేడింగ్ వర్క్స్ చెయ్యకూడదు. దీని మూలాన మనకేంటి అనంటే కనుక చాలా మంది చనిపోతున్నారు. హార్మ్‌ఫుల్ గ్యాసెస్‌కి అది కూడా ఎక్స్‌పోజ్ అయ్యి అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. యాక్ట్ ప్రెజెంట్ ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది సార్. యెస్ లేదా అండి. రిపీల్ అయ్యిందా? లేదండి. ఉందండి. అంటే 13 లో వచ్చింది కదా సార్. ఇప్పటి వరకు అది తెచ్చి కూడా రీప్లేస్మెంట్ చేయకుండా అలా స్టిల్ వర్కింగ్ లో ఉంటే ఎలా? అవునండి. సో, లాస్ అనేటువంటివి తీసుకొస్తారు. వాటి యాక్చువల్ గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఇట్ డెఫినైట్‌లీ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఓకేనా? యాక్ట్ అనేటువంటిది తీసుకొస్తారండి. కానీ చాలా చోట్ల స్టిల్ అంటే మనం ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ అది ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. యెస్. అంటే అలాంటప్పుడు ప్రొహిబిషన్ కాకుండా ఇంకా బెటర్ లైవ్లీహుడ్ అని పెడితే బాగుండేది కదా. సజెస్ట్ చేద్దాం లేకపోతే మీరు సజెస్ట్ చేయండి. సో దట్ అమెండ్‌మెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు ఎలా అయితే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ తీసేసి దాన్ని భారతీయ న్యాయ సంహితగా చేశారో, లేకపోతే ఆ విధంగా మనకైతే కనుక చేయడం జరుగుతుంది. యెస్. ఇప్పుడు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. మరి ఇండియాలో అసలు ఇంకొక్క చైల్డ్ మ్యారేజ్ కూడా జరగట్లేదా? అంటే ఎప్పుడొచ్చింది ఆ లెజిస్లేషన్? 2006లో వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, ఈ సెక్టర్ లో అవునండి. గవర్నమెంట్ గవర్నమెంట్ నేరుగా ఎంకరేజ్ చేసినట్టు ఉండదు కదా సార్. ఇది ఇక్కడ అదే రాశారు చూడండి. No person or agency, public or private, can engage or employ anyone directly or indirectly for manual scavenging. It is defined as manual cleaning, carrying, disposal, or handling of human excreta from that of the open drains, pits. వీటి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఎవరిని కూడా మనం ఎంగేజ్ చేసుకోకూడదు అని లెజిస్లేషన్ తీసుకొచ్చారు వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి. ఐడియల్లీ అసలు కంప్లీట్లీ ప్రొహిబిట్ చేసేయాలి. కానీ బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇంప్లిమెంటేషన్. ఎందుకనంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ మన దగ్గర లేవు ప్రస్తుతానికి. ఎస్ అండి. ఓకే సార్. యా. సో మీరు అన్నట్టుగా ప్రొహిబిషన్ కాకుండా ప్రివెన్షన్ అంటే పోనీ బాగుంటుందేమో. ఎస్. సో స్ట్రిక్ట్ ఇన్వోకేషన్ ఆఫ్ 2013 యాక్ట్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెకనైజేషన్ ఆఫ్ ద సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, వాళ్ళకంటూ ప్రాపర్ ఎక్విప్మెంట్ అది కూడా ప్రొవైడ్ చేయడం, టైమ్ బౌండ్ కంపెన్సేషన్ వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఇప్పించడం, ట్రేసింగ్ ద లీగల్ హెయిర్స్ ఇంక్లూడింగ్ ద యూసేజ్ ఆఫ్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, అంటే అందులో ఉండి ఇదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వాళ్ళని ఏంటి అని అంటే కనుక గుర్తించి ఇది చేయడం, రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ స్టేట్ మానిటరింగ్ కమిటీస్, ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అనేటువంటి కమిషన్ మనకైతే కనుక చేస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యుటరీ కాదు, నాన్ స్టాట్యుటరీ బాడీ. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా దీని యొక్క టెన్యూర్ ఎక్స్టెండ్ చేస్తుంది. రీసెంట్ గా 2028 వరకు మనకైతే కనుక ఎక్స్టెండ్ చేశారు. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ దాట్ సీరియస్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే దీనికంటూ ఒక స్టాట్యుటరీ ఇది ఇచ్చి, ఒక స్టాట్యుటరీ పవర్స్ పెట్టి, డీటెయిల్డ్ ఫంక్షన్స్ పెట్టి అవేం చేయకుండా దీన్ని ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే తప్ప దీన్ని ఇది చేయట్లేదు అనమాట. సో అలా. సో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది నీడ్ ఆఫ్ ది అవర్. మన కంట్రీలో ఉన్న లాస్ అన్ని నిజంగా 100% ఎన్ఫోర్స్మెంట్ మనకి చేయగలిగితే క్రైమ్స్ అనేటువంటివి ఉండవు, ఇష్యూస్ ఉండవు, ఏమీ ఉండవు మనకి. ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్, బట్ దట్ ఈస్ 100% చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్ అనమాట ఒకేసారి ఇంత పర్టికులర్ వాస్ట్ కంట్రీలో. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ అది ఒకరికి ఉంటే సరిపోదు, ఈ కలెక్టివ్ విల్ మనకైతే కనుక ఉండాలి. సో ఎలా అడుగుతారు అని అంటే
ఏదండి? సాఫ్ట్ పవర్. ఎస్ అండి, అర్థం కాలే. మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించలేదు, ఏమన్నారు? సాఫ్ట్ పవర్ అంటారు కదా సార్. అవునండి, అంటే ఏ కాంటెక్స్ట్ లో? లాస్ ఉంటే కానీ ఇంప్లిమెంట్ అవ్వ అనే కాంటెక్స్ట్ లో. లాస్ ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ అవ్వవు అనేటువంటి. మ్మ్, అంటే ఐఎమ్ నాట్ షూర్ అండి, కానీ లాస్ అనేటువంటివి తీసుకొస్తాము, కానీ ప్రాపర్ గా మనకి ఇంప్లిమెంటేషన్ 100% ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగవన్నమాట. కొన్నిటికి చాలా వేగ్ గా, చాలా బ్రాడ్, చాలా గ్రే ఏరియాస్ మనకైతే కనుక ఉంటాయి. ఓకే, లెట్స్ నాట్ డిబేట్ ఆన్ దట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. It's a constitutional body established to safeguard the rights of sanitation workers. It monitors the compensation related to stewardess in line with that of the Supreme Court judgments. Which statement is correct? Neither, Yes అండి, neither one or two. neither one nor two. టూ ఓన్లీ. Yes అండి, two only is basically the answer మనకి. ఇట్ బేసికల్లీ మానిటర్స్ ద కంపెన్సేషన్, అది కూడా ప్రాపర్ గా మనం ఇప్పిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా మానిటర్ చేస్తారు వీళ్ళు మనకి. సో సెకండ్ స్టేట్మెంట్ మనకైతే కనుక కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, అలానే స్టాట్యుటరీ కూడా కాదు, దే ఆర్ నాన్ స్టాట్యుటరీ ఇన్ నేచర్. సో విత్ దట్ టూ ఓన్లీ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్ అండి. సో NCSA is NCSK is a non-statutory body and not a constitutional body as well. They ensure compensation as per that of the Supreme Court directions is basically one of the key function. సుప్రీం కోర్టు కూడా మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ లో వీళ్ళ గురించి, వీళ్ళ యొక్క రైట్స్ గురించి, వీళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి, సో మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. సో దట్స్ వెరీ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ గురించి మనం అయితే కనుక నేర్చుకోవాలి. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 10 years 2028 వరకు మనకైతే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది, అది గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ మనకి ఏంటి అంటే ఈ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పోర్టల్, ఈ GMP అనేటువంటి దానిని మనకైతే కనుక వీళ్ళు రీసెంట్ గా తీసుకుని వచ్చారండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, సంథింగ్ కాల్డ్ యాజ్ అటల్ వయో అభ్యుదయ యోజన. సో AVYAY అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ స్కీమ్ మనకి. ఇది మనకి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ గురించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఇంప్లిమెంటింగ్ అటల్ వయో అభ్యుదయ యోజన ఈస్ అన్ అంబ్రెల్లా స్కీమ్ టు కాన్సాలిడేట్ మల్టిపుల్ ఇనిషియేటివ్స్ విచ్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ అండ్ ఎన్షూరింగ్ దేర్ డిగ్నిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ వెల్ బీయింగ్. సో సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు కూడా చాలా విపరీతమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతూ ఉంటారు, పర్టికులర్లీ ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ గురవుతూ ఉంటారు బికాస్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ డిజిటల్ అవేర్నెస్, అది కూడా లేకపోవడము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకంటూ వాళ్ళ పిల్లలు వాళ్ళని ఏంటి అంటే కనుక విడిచిపెట్టేసి వాళ్ళకంటూ ప్రాపర్ షెల్టర్ లేకపోవడము, ఇలా చాలా మనకి సఫర్ అవుతూ ఉంటారు. అటల్ వయో అభ్యుదయ యోజన అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ అంబ్రెల్లా స్కీమ్ ఫర్ దట్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ గురించి మనకైతే తీసుకొచ్చారు. మెయిన్లీ 5 వీళ్ళ యొక్క అవసరాలని ఈ స్కీమ్ అనేటువంటిది అడ్రస్ చేస్తారండి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకంటూ షెల్టర్, ఫుడ్, వాళ్ళకంటూ ప్రాపర్ హెల్త్ కేర్, వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్ విత్ దట్ ఆఫ్ ద అదర్ మెంబర్స్ తోటి. మనకి ఈ 5 నీడ్స్ ని కూడా మనకి అడ్రస్ చేయడానికి, కాంప్రిహెన్సివ్ గా అడ్రస్ చేయడానికి ఈ యొక్క అటల్ వయో అభ్యుదయ యోజన అనేటువంటి స్కీమ్ ని మనకైతే కనుక గవర్నమెంట్ మనకి తీసుకుని రావడం జరిగింది. ఓకే, సో దే ప్రమోట్ ద సేఫ్టీ, ప్రొటెక్షన్, అవేర్నెస్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద డిగ్నిటీ ఆఫ్ దట్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ ప్రమోట్ చేయాలి అనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్. సో దీంట్లో మనం ఏంటి అని అంటే కనుక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అంటాం. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఎవరెవరైతే ఏజెన్సీస్ ఈ యొక్క యాక్టివిటీస్ లో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి 100% గ్రాంట్ ఇన్ ఎయిడ్ మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. వీళ్ళ యొక్క వెల్ఫేర్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షెల్టర్స్ ప్రొవైడ్ చేయడం గురించి కానీ, లేకపోతే హెల్త్ కేర్ గురించి కానీ, ఈ యొక్క ఆస్పెక్ట్స్ లో ఫుడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లో కవర్ చేయడం గురించి కానీ, దే విల్ సపోర్ట్ ద ఫ్రీ షెల్టర్, న్యూట్రిషన్,
మెడికల్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ అని చెప్పేసి. ఎంతమంది బెనిఫిషరీస్ అయ్యారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి స్టేట్ కూడా స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉన్నాయి. దే ఎంకరేజ్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ టు క్రియేట్ ద నీడ్ బేస్డ్ యాక్షన్ ప్లాన్స్ యాజ్ వెల్. సో దీని అండర్లో మెయిన్ గా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక మనం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, ఇన్స్టిట్యూషనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది, స్టేట్ లెడ్ ఇన్నోవేషన్ ఇన్ దట్ ఆఫ్ ఎల్డర్లీ కేర్. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. మీరు ఇంకా సీనియర్ సిటిజన్స్ గురించి ఇంకా ఎడిషనల్ థింగ్స్ అయితే కనుక తీసుకుని రండి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి తీసుకుని రండి అని చెప్పేసి, లేకపోతే ఏజెన్సీస్ ఎవరెవరైతే మనకి వీళ్ళ అండర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అది ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈ యొక్క AVYAY అనేటువంటి స్కీమ్ ద్వారా మనకైతే చేయబడడం జరుగుతుంది. అటల్ వయో అభ్యుదయ యోజన. సింపుల్ గా అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అటల్ వయో అభ్యుదయ యోజన అని చెప్పేసి. ఈ స్కీమ్ పర్టికులర్లీ ఎవరి గురించి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ గురించి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది. హోలిస్టిక్ గా వాళ్ళని డెవలప్ చేయడం గురించి, మెయిన్లీ వాళ్ళ యొక్క ఫుడ్ రిలేటెడ్ నీడ్స్, వాళ్ళ యొక్క షెల్టర్ గురించి, వాళ్ళ యొక్క హెల్త్ కేర్ గురించి, ఈ ఆస్పెక్ట్స్ గురించి మనకి కవర్ చేయడం గురించి అయితే కనుక ఈ స్కీమ్ ని మనకి తీసుకుని వచ్చారండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద దిస్ థింగ్. ఎలా అడుగుతారు దీని మీద క్వశ్చన్ అనేది చూస్తే మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద అటల్ వయో అభ్యుదయ యోజన. ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అంబ్రెల్లా స్కీమ్ which integrates multiple programs for that of senior citizens. Under the integrated program for senior citizens, only partial grant in aid is provided to implementing agencies. Which statement is correct? One only. One, sir. Yes అండి, వన్ ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్. బికాస్ ఎందుకంటే మనము 100% మనకు కావాల్సినటువంటి ఆ గ్రాంట్స్ అనేటువంటిది మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తాము. ఎవరెవరైతే వీళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి ఇది చేస్తున్నారో వాళ్ళకి మనకైతే కనుక. సో విత్ దట్ వన్ ఓన్లీ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన అని చెప్పేసి ఉంది మనకి. రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఇది మనకి ఎవరి గురించి అని అంటే కనుక ఇది కూడా సీనియర్ సిటిజన్స్ గురించే. వాళ్ళకి కావాల్సినటువంటి అసిస్టెడ్ డివైజెస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ స్టిక్స్ కానివ్వండి, లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క స్కీమ్ అండర్లో మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అందరి సీనియర్ సిటిజన్స్ కి కాదు, ఎవరెవరైతే బిలో పావర్టీ లైన్ కేటగిరీ ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఇలాంటి హియరింగ్ ఎయిడ్స్ కానీ లేకపోతే వాకింగ్ స్టిక్స్ ఇలాంటివి కానీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఈ రాష్ట్రీయ వయోశ్రీ యోజన స్కీమ్ అండర్లో మనకి ప్రొవైడ్ చేస్తుందండి. సో దెర్ ఈస్ అ డెడికేటెడ్ సెంట్రల్ లెవెల్ ఏజెన్సీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండర్లో వర్క్ చేస్తుంది. ఆ యొక్క బాడీయే ఈ స్కీమ్ కి సంబంధించినటువంటి నోడల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. వాళ్ళే సెంట్రల్ లెవెల్లో మనకి ఏంటంటే ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళు కొత్త డ్రైవ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే అక్కడ ఇలా వీల్ చైర్స్ కానీ వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఇంప్లిమెంటింగ్ ద రాష్ట్రీయ వయోశ్రీ యోజన. ఎవరికి సపోర్ట్ గురించి? సీనియర్ సిటిజన్స్ గురించి. అందరికీనా? కాదు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి. వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాము? ప్రీ అసిస్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అసిస్టెడ్ లివింగ్ డివైజెస్ ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో దట్ వాళ్ళ యొక్క మొబిలిటీ కానీ ఇండిపెండెన్స్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేది మనకి ఇప్పుడు కాదు, వే బ్యాక్ 2017లోనే తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఈ రోజుకి కూడా ఈ స్కీమ్ అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్ గా మనకైతే రన్ అవుతుందండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోడల్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. ఇక్కడ అడుగుతారు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన అని చెప్పేసి. అక్కడ మనం అర్థం చేసుకోవాలి, దీన్ని మనకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ హూ ఆర్ బిలో ద పావర్టీ లైన్ కేటగిరీ, BPL కేటగిరీలో కానీ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మంత్లీ ఇన్కమ్ 15,000 కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏంటి అంటే కనుక ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో టు రీస్టోర్ ద నియర్ నార్మల్ బాడీలీ ఫంక్షన్స్ ఇన్ ఎల్డర్లీ పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ ద ఏజ్ రిలేటెడ్ డిజబిలిటీస్. ఇప్పుడు మనకి మన యొక్క హ్యాండ్స్ కానీ మన యొక్క లెగ్స్ ని కానీ మన ఇయర్స్ మన సెన్స్ ఆర్గాన్స్ ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం. కానీ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ స్లోగా మనకి ఏంటి అంటే కనుక వర్కింగ్ నేచర్ అనేది తగ్గిపోతాయి. అలా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినటువంటి వాళ్ళకి
డిజేబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి మరలా వాళ్ళు కోల్పోయినటువంటి ఆ మొబిలిటీ కానీ లేకపోతే వాళ్ళు కోల్పోయినటువంటి ఆ ఇండిపెండెన్స్ని కానీ తిరిగి మనం ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ స్టిక్స్ అని, క్రచెస్ అని, వాకర్స్, వీల్ చైర్స్, హీరింగ్ ఎయిడ్స్, స్పెక్టికల్స్, ఇలా రకరకాలన్నీ కూడా మనము హియరింగ్ ఎయిడ్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఆల్ అసిస్టివ్ డివైజెస్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. సబ్సిడీలో ఏమి ఇవ్వమండి మనం ఏమీ కూడాను, ఫ్రీ ఆఫ్ కాస్టే మనం అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది వాళ్ళకి. కానీ ప్రిలిమినరీ స్టేట్మెంట్స్ లో అడుగుతాడు, ద అసిస్టివ్ డివైజెస్ అండర్ దిస్ స్కీమ్ విల్ బి ప్రొవైడెడ్ అండర్ ఏ సబ్సిడీ బేస్డ్ ప్రొవిజన్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి అడుగుతారు. నో, ఫ్రీ ఆఫ్ కాస్టే మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ సోల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మనకి ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు ఉంటుంది, ఆలిమ్కో అని చెప్పేసి. వాళ్ళే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన నోడల్ ఏజెన్సీ, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అన్నమాట. అంటే వీళ్ళ ద్వారానే అన్ని ప్రొవైడ్ చేయబడతాయి వీళ్ళకి ఏమేం కావాలి అనేటువంటిది. డివైజెస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ త్రూ క్యాంప్ మోడ్ ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అసెస్మెంట్ క్యాంప్స్. అంటే ఇప్పుడు చూడండి, కలేజా మూవీలో ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తారు. అలా క్యాంప్స్ అవి కండక్ట్ చేసి మనం ఏం చేస్తామంటే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరెవరైతే ఉన్నారో చూసి అక్కడ ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యారో అందులో ఎవరెవరైతే మనకి ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తారో అలాంటి వాళ్ళకి మనం ఏంటి అంటే కనుక ఇవి డెలివరీ చేయబడడం జరుగుతుంది. ఫర్ సీనియర్ సిటిజన్స్ హు ఆర్ ఏజ్ అబౌవ్ 80 years అండ్ అబౌవ్, డివైజెస్ విల్ బి డెలివర్డ్ అట్ దేర్ డోర్ స్టెప్. 80 years పైబడి ఉంటే కనుక ఇవి వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ యొక్క డోర్ డెలివరీ మనం అయితే కనుక చేస్తాం అనమాట. ఇప్పటికీ 7.17 lakh సీనియర్ సిటిజన్స్ ఈ యొక్క స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయ్యారట. 39 lakh డివైజెస్ ని మనకైతే ప్రొవైడ్ చేశారట వీళ్ళకి, మనకి ఈ రాష్ట్రీయ వయోశ్రీ యోజన అండర్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ వాళ్ళు. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మెయిన్ గా ఏం తెలియాలి, రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేటువంటిది 2017లో తీసుకొచ్చినటువంటి స్కీము. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మరి 2026 కదా నేను ఎగ్జామ్ రాసేది, ఎప్పుడో లాంచ్ చేసిన స్కీమ్ గురించి ఎందుకు అంటే ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ఫోర్స్ కాబట్టి మనం ఖచ్చితంగా మనకైతే కనుక తెలియాలి. 2017లో తీసుకొచ్చారు. ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అందరు సీనియర్ సిటిజన్స్ కి ప్రొవైడ్ చేస్తారు అసిస్టింగ్ డివైజెస్ అనేసి అడుగుతారు. ఎందుకు అందరికీ ఇచ్చే ఉపయోగం ఏముంది, ఎవరైతే కొనుక్కోగలరో వాళ్ళే కొనుక్కుంటారు కదా, అండ్ దే విల్ హ్యావ్ మోర్ చాయిసెస్ యాజ్ వెల్. అలాంటి వాళ్ళకి ఇచ్చే ఉపయోగం లేదు. ఎవరికైతే కొనుక్కోలేరో వాళ్ళకి మనం అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకైతే కనుక ఇవ్వబడడం జరుగుతుంది ఇది మనకి. అండ్ సబ్సిడీ రూపంలో ఏమైనా ఇస్తారా, లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు అందరికీ ఇవ్వబడడం జరుగుతుంది. ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు దీన్ని, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ త్రూ ద సంథింగ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అని చెప్పి సెంట్రల్ లెవెల్ నుంచి దీన్ని మనకి ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. ఫర్ సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 80 years అయితే కనుక వాళ్ళకి మనం డోర్ డెలివరీ కూడా మనం చేస్తామండి. క్వశ్చన్ ఎలా అడుగుతారు దీనికి సంబంధించి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రాష్ట్రీయ వయోశ్రీ యోజన. This scheme provides you the free assistive devices for senior citizens who are belonging to the BPL category. This scheme is implemented through state governments as the state implementing agencies. Which statement is correct? One only. Yes, and one only correct. Yes, one only correct. Because ఇంకా స్టేట్స్ ఇంప్లిమెంటేషన్ కాదు, మెయిన్లీ డైరెక్ట్ గా ఈ అలిమ్కో అనేటువంటి ఆర్గనైజేషనే మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తుంది మనకి. కానీ ఫ్రీ అసిస్టివ్ డివైజెస్ టు సీనియర్ సిటిజన్స్ బిలాంగ్ టు బీపీఎల్ కేటగిరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్ ఓన్లీ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్. అదే రాస్తారు చూడండి, ద రాష్ట్రీయ వయోశ్రీ యోజన విల్ ప్రొవైడ్ యూ ద ఫ్రీ అసిస్టివ్ డివైజెస్ టు ఎలిజిబుల్ బీపీఎల్ సీనియర్ సిటిజన్స్. The sole implementing agency is Alimco, not the state governments, is basically the answer. So that is what is another important article that you are expected to know about. So National Commission for Scheduled Castes కానీ, National Commission for Safai Karmacharis కానీ, లేకపోతే కనుక మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క స్కీమ్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఇక నెక్స్ట్ వచ్చేసి పిఎం యశస్వి స్కీమ్ అంటారండి. పిఎం యశస్వి అంటే యశస్వి అంటాము, యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా అని అర్థం. ఇది మనకి ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, లేకపోతే నోటిఫైడ్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్, డిఎన్టీ అంటాం, వీళ్ళ గురించి మనకి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ది గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద పిఎం యశస్వి. ఇట్ ఈస్ బేసికలీ ఏ స్కాలర్షిప్ స్కీమ్
to enhance the access to quality education for students of the from other backward classes, economically backward classes, denotified nomadic and semi-nomadic tribes through integrated scholarship framework. అంటే ఆల్రెడీ మనం చూసాం చూడండి, శ్రేయస్ స్కీమ్ కానీ శ్రేష్ఠ స్కీమ్ కానీ వీటి ద్వారా మనము షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ కి మనం ఆల్రెడీ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ అందుకని ఈ యొక్క అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్, డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ పీపుల్, వీళ్ళ గురించి మనకి ఏంటి అంటే కనుక తీసుకొచ్చినటువంటి అంబ్రెల్లా స్కాలర్షిప్ స్కీమే ఈ యొక్క పిఎంఎస్ఎస్పి స్కీమ్ అనేటువంటిది. ఇందులో మనం ఏం చేస్తాము, స్కాలర్షిప్ అది ప్రొవైడ్ చేస్తాం, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాము, సో దట్ స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ ఇవి కూడా మనకి అవ్వకుండా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో. ఓబీసీస్, ఈబీసీస్, డిఎన్టీ కేటగిరీస్ ఎలిజిబుల్. ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ ఇండివిజువల్ ఇన్కమ్ కాదు, సో ఏడాదికి 2.5 లక్షలు దాటి ఉండకూడదు అనమాట, లోపులోనే వాళ్ళకైతే కనుక ఉండాలి. 4,000 రూపీస్ పర్ ఇయర్ యాజ్ అకాడమిక్ అలవెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి ప్రీ మెట్రిక్ అయితే కనుక. అలా కాకుండా పోస్ట్ మెట్రిక్ అయితే వాళ్ళు ఏ కోర్స్ కేటగిరీ తీసుకున్నారన్న దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని 5,000 నుంచి 20,000 రూపీస్ వరకు కూడా మనకైతే కనుక ఇస్తారు. సో దట్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క స్టడీస్ అనేటువంటివి కంటిన్యూ చేస్తారు, ఎక్కడ మధ్యలో ఫైనాన్షియల్ గా ఉండడం వల్ల డ్రాప్ అవుట్ అయిపోతారు అనేటువంటిది కాకుండా కంటిన్యూ చేయడానికి. అంటే లైక్ ట్యూషన్ ఫీజు కానీ, లివింగ్ ఎక్స్పెన్సెస్, స్టడీ మెటీరియల్స్ కొనుక్కోవడానికి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనకి గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క స్కాలర్షిప్ రూపంలో పిఎంఎస్ఎస్పి అనేటువంటి స్కీమ్ రూపంలో మనకి ఇస్తారు. నెక్స్ట్ అలాగే హాస్టల్ అకామిడేషన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. మెయిన్లీ ఎడ్యుకేషనల్ ఇన్క్లూజన్, ఈక్విటీ అండ్ సోషల్ ఎంపవర్మెంట్, అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మెయిన్లీ తెలుసుకోవాల్సింది ఏంటి, స్కీమ్ పేరు పిఎంఎస్ఎస్పి. ఈ పిఎంఎస్ఎస్పి అనేటువంటిది స్కాలర్షిప్ స్కీము. మెయిన్లీ డ్రాప్ అవుట్స్ తగ్గించి ఫైనాన్షియల్ గా లేకపోవడం వల్ల, ఇన్కాపబుల్ అవ్వడం వల్ల చదువుకోలేకపోతున్నాను అనేటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ మెయిన్లీ మనకైతే కనుక ఫోకస్ చేస్తుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ పీపుల్, వీళ్ళని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం అనమాట. అందరూ కాదు, వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది 2.5 లాక్స్ కంటే తక్కువ అయితే కనుక మనకి ఉండాలి. డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ, ఏజ్, క్లాస్ ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఆ స్కాలర్షిప్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేటువంటిది మనకి డిటర్మైన్ అవుతుందండి. ఎలా అడుగుతారు, లైక్ పిఎంఎస్ఎస్పి స్కీమ్, Sir, voice break up. is an umbrella scholarship scheme. Well, family income ceiling of about 2.5 lakhs బ్రేక్ అవుతుందండి. ఇప్పటిదాకా వినిపించిందండి? Yes, sir. ఇప్పటిదాకా ఓకే, ఇప్పుడే అవుతుంది కదా, ఓకే ఓకే అండి. ఇది ఎలాగో లాస్ట్ అయితే ప్రాబ్లం లేదు. దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఓన్లీ అట్ ద పోస్ట్ మెట్రిక్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? One only. ఎస్ అండి, వన్ ఓన్లీ. బికాస్ ఎందుకనంటే ఈవెన్ హయ్యర్ కూడా మనకి ఏంటి అంటే కనుక ఈ స్కీమ్ సపోర్ట్ చేస్తుంది. ఎస్, సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. యువర్ క్లాస్ లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గురించి అయితే కనుక ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవి న్యూస్ లో ఉన్నాయి అనేటువంటిది మనం కవర్ చేద్దాము. ఎస్, ఇదే విధంగా మనం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ మినిస్ట్రీస్ అన్ని కూడా మనం ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్ ద్వారా మనం కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ ప్రతి క్లాస్ తర్వాత కిందన పీడిఎఫ్ అనేటువంటిది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ రివైజ్ ఇట్ అండి. ఓకే, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అని చెప్పేసి రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. ఇయర్ అండ్ రివ్యూస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండర్ లో మనకైతే కనుక పబ్లిష్ చేశారు దీన్ని. సో ఫస్ట్ ఇంపార్టెంట్, సింపుల్ గా దీన్ని పిఎం అజయ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తారు. ప్రిలిమినరీలో గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతారు. అందులో ఎటు బ్రేక్ అవుతుందా అండి? ప్రిలిమినరీలో మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ స్కీమ్ గురించి ఖచ్చితంగా 1 or 2 స్కీమ్స్ అయితే కనుక కన్ఫర్మ్ గా మనకు అడుగుతారు. అలాగే మెయిన్స్ లో కూడా మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ గురించి మనం మాట్లాడేటప్పుడు
ఏ స్కీమ్స్ తీసుకుని వచ్చారు, గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్స్ ఏవేంటి అనేటువంటిది కన్ఫర్మ్ గా మనకి మెన్షన్ చేయాలి. సో దట్స్ వాట్ మేక్స్ అస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ క్యాండిడేట్స్ అండి. మిగతా వాళ్ళు జనరల్ గా ఆన్సర్ రాసిన, మనం స్పెసిఫిక్ గా గవర్నమెంట్ ఏ స్కీమ్స్ తీసుకొచ్చింది అనేటువంటివి కూడా మనం మెన్షన్ చేయడం ద్వారా వి నో దట్ పర్టికులర్ కాన్సెప్ట్ అన్న విషయం ఎగ్జామినర్ కి అర్థం అవుతుంది. ఓకే, సో పిఎం అజయ్ స్కీమ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ గురించి, వాళ్ళని మనము పావర్టీలోంచి బయటికి తీసుకుని రావడానికి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళకి ప్రాపర్ లైవ్లీహుడ్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి కల్పించడం వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషనల్ గా మనం సపోర్ట్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా మనం ఈ యాక్టివిటీస్ అన్ని కూడా దీని అండర్లో మనం క్యారీ అవుట్ చేస్తాం. జనరల్ గా మీరు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూస్తే దాంట్లో స్పెసిఫిక్ గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4 లోకి వెళ్ళారనుకోండి, ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది మనకి. ఈ ఆర్టికల్ 46 ఏం చేస్తుందంటే, ద స్టేట్ షెల్ ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి రాసి ఉంటుంది దాంట్లో మనకి. ఆర్టికల్ నెంబర్ 46 లో స్టేట్ షెల్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్. ఎకనామిక్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి, వాళ్ళకంటూ ప్రాపర్ ఫైనాన్షియల్ ఇది కల్పించడం ఆ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఇదిగో ఈ విధంగా పిఎం అజయ్ స్కీమ్ అని ఇలాంటివి మనకి తీసుకుని వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ది గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ద షేర్డ్ ద లేటెస్ట్ ప్రోగ్రెస్ of the PM Ajay scheme, which is a flagship scheme which is aimed at reducing the poverty and improving the socio-economic conditions of the scheduled caste communities. So SC communities కి సంబంధించి through village development, income generation and as well as educational support ద్వారా మనం ఏంటంటే కనుక దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇది 2021-22లో లాంచ్ చేయబడ్డ స్కీమ్ అండి. బట్ స్టిల్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతోంది. గవర్నమెంట్ దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ ఏంటి అనేటువంటిది షేర్ చేయడం జరిగింది. కాబట్టి మనం 2026 ప్రిలిమినరీలో రాస్తూ ఉన్నా కూడా ఇప్పుడు ఇలా ఓల్డ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్ కూడా మనం తెలుసుకోవాలి. అన్నీ అవసరం లేదు, ఏవైతే మెయిన్ గా న్యూస్ లో ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పిఎం అజయ్ స్కీమ్ అనేటువంటి దానిని ఇంతకు ముందు 3 స్కీమ్స్ ఉండేవన్నమాట. ఆ 3 స్కీమ్స్ ని కంప్లీట్ గా మర్జ్ చేసేసి ఇంకా ఒకటే స్కీమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిఎం అజయ్ స్కీమ్ అని చెప్పి తీసుకుని వచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక పిఎం ఆదర్శ్ గ్రామ యోజన అని చెప్పేసి, బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రావాస్ యోజన అని, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ఎస్సీ సబ్ ప్లాన్ అని, ఈ 3 స్కీములు ఇప్పుడు లేవన్నమాట. 3 స్కీములు తీసేసి మనకి ఏంటంటే ఈ యొక్క పిఎం అజయ్ స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే వీటిలన్నిటిని కూడా దీంట్లో చిన్న చిన్న కాంపోనెంట్స్ గా పెట్టారు అంతే. ఇంకా మళ్ళీ డెడికేటెడ్ స్కీమ్ గా కాకుండా ఇందులో ఒక ఇండివిజువల్ కాంపోనెంట్స్ గా మనకైతే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ మనకి ఏం తెలియాల్సింది ఏంటంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2021 బై మర్జింగ్ ద 3 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ టు ఎన్ష్యూర్ ఫోకస్డ్ అండ్ ఎఫిషియంట్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్. Scheduled castes are the people so who are backward in nature, who faced historical injustice in the హిస్టరీలో మనం చూసుకుంటే కనుక వీళ్ళు చాలా సివియర్ ఇంజస్టిస్ అయితే కనుక ఫేస్ చేశారు. అందుకని మనం ఇప్పుడు వాళ్ళకి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాం. అందుకే గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ ఉంటారు. 3 స్కీమ్స్ ని మర్జ్ చేశారు. దట్ ఈస్ పిఎం ఆదర్శ్ గ్రామ యోజన, స్పెషల్ అసిస్టెన్స్ టు ఎస్సీ సబ్ ప్లాన్ అండ్ బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రావాస్ యోజన అని చెప్పేసి మనకి మూడిట్లని కూడా తీసివేయడం జరిగింది. మెయిన్ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీళ్ళల్లో మనం ఆ పేదరికం, ఆ పావర్టీ ఏదైతే ఉందో మనం దాన్ని తగ్గించాలి. ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ లో కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద గోల్స్ మనకి, టు రెడ్యూస్ దిస్ పావర్టీ అండ్ ద పావర్టీ కంప్లీట్లీ అమాంగ్ ద ఎస్సీస్ బై క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, ఎన్హాన్సింగ్ దేర్ స్కిల్స్, ప్రమోటింగ్ ద ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ అండ్ ఇంప్రూవింగ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది ఏ విధంగా మనం పోగొడతాం, మనం లైక్ వాళ్ళకి మనం జీవనోపాధి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కల్పించాం అనుకోండి, ఆ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పావర్టీ అనేటువంటిది తగ్గుతుంది. అండ్ ఎడ్యుకేషన్ ఈస్ ద బేసిక్ థింగ్. మనకి స్కిల్స్ ని పెంచాలి, స్కిల్స్ అనేటువంటిది పెంచడం వీటి ద్వారా మనకి ఇందాక అనుకున్నాం కదా, డెడికేటెడ్ స్కీమ్స్ గా తీసేసి వీటిని మనం కాంపోనెంట్స్ గా తీసుకొచ్చేసారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్
ఆదర్శ్ గ్రామ్ అనేది కాంపోనెంట్. ఆదర్శ్ గ్రామ్ ఏంటి అని అంటే షెడ్యూల్డ్ కాస్ట్ డామినేటెడ్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం హోలిస్టిక్ గా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ వాటిల్ని ఆదర్శ్ గ్రామ్ అని చెప్పేసి మనకి డిక్లేర్ చేస్తుంది. సో ఇట్ ఫోకసెస్ అపాన్ డెవలపింగ్ ద ఎస్సీ డామినేటెడ్ విలేజెస్ విత్ ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాపర్ ఎసెన్షియల్ సర్వీసెస్. మొన్న ఏప్రిల్ టు డిసెంబర్ 2025 అరౌండ్ 2300 విలేజెస్ ని ఆదర్శ గ్రామ్స్ గా మనకైతే కనుక డిక్లేర్ చేశారట. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా మీరు అమౌంట్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సెకండ్ వన్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంపోనెంట్ అంటారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంపోనెంట్ అంటే కనుక టు సపోర్ట్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఫర్ సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్. అంటే ఏంటంటే గ్రాంట్స్ ప్రొవైడ్ చేయడం ఎవరికి, స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ వీళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ గురించి ఏవైతే ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తామో వాటికి సంబంధించినటువంటి అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం. దట్ ఈస్ వాట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అండ్ ద థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి మనకి హాస్టల్స్. అంటే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ ఇప్పుడు మనకి హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడానికి రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ కి రావాలి అనుకోండి, అక్కడ వాళ్ళకంటూ ప్రాపర్ అకామిడేషన్ ఉండదు. అలానే బయట మనం ఉండాలి అని అంటే కనుక చాలా ఎక్స్పెన్సివ్ ఇన్ నేచర్. అలాంటి వాళ్ళ గురించి మనం హాస్టల్స్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి అక్కడికి వచ్చి ఆ యొక్క హాస్టల్స్ లో ఉంటూ వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేస్తారు, ఆపరు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏంటంటే ఈ థర్డ్ కాంపోనెంట్ అండర్ లో ఆ హాస్టల్స్ ని కన్స్ట్రక్ట్ చేపిస్తున్నాం మనం. ఇంప్రూవింగ్ ద యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ త్రూ హాస్టల్ కన్స్ట్రక్షన్. సో హాస్టల్స్ ని మనకి ఏంటి అంటే కనుక కన్స్ట్రక్షన్ అనేది థర్డ్ కాంపోనెంట్ గా మనకైతే కనుక చేస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసేస్తే స్కీమ్ పేరు వచ్చేసి పిఎం అజయ్ స్కీమ్. సో ఈ పిఎం అజయ్ స్కీమ్ అనేది 2021-22లో మనకైతే కనుక లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ పీపుల్లో మనం పావర్టీని రెడ్యూస్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. ఆల్రెడీ ఇంతకు ముందు 3 స్కీమ్స్ ఉండేటువంటివి, ఆ 3 స్కీమ్స్ ని మర్జ్ చేసేసి ఒకటే సింగిల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ గా మనకైతే కనుక తీసుకొచ్చారు. దాంట్లో 3 కాంపోనెంట్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఆదర్శ్ గ్రామ్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ డామినేటెడ్ విలేజెస్, అంటే ఆ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆదర్శ్ గ్రామ్ గా డిక్లేర్ చేసి ఆ విలేజ్ కి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇక రెండవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ లెవెల్లో ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైనా ఈ యొక్క సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ గురించి ఏమైనా ప్రాజెక్ట్స్ రన్ చేస్తూ ఉంటే కనుక వాటికి గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ ఇంపార్టెంట్ వన్. థర్డ్ వన్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కి యాక్సెసిబిలిటీ ఉండడం గురించి ఈ యొక్క ఎస్సీ స్టూడెంట్స్ కి పర్టికులర్లీ మనం ఏంటంటే హాస్టల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. తద్వారా ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చి సో చదువుకోవడానికి వీలు పడేలాగా. సో దట్ ఈస్ వాట్ ఈస్ పిఎం అజయ్ స్కీమ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి. అలాగే జిఎస్ పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ దగ్గర విమెన్ చిల్డ్రన్ అయిపోయిన తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ అని ఉంటుంది. ఆ షెడ్యూల్డ్ కాస్ట్ దగ్గర మీరు రాసేటప్పుడు సంబంధించిన ఆన్సర్స్ రాసేటప్పుడు సో ది గవర్నమెంట్ హ్యావ్ బ్రాట్ ద వేరియస్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పేసి మనం ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ ని మెన్షన్ చేసుకోవాలి. సో క్వశ్చన్ ప్రిలిమినరీలో అలా అడుగుతారు. డైరెక్ట్ గా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పిఎం అజయ్ స్కీమ్. ఇక్కడ మనం పిఎం అజయ్ స్కీమ్ అని చూడగానే అదేం మనకు అర్థం కావట్లేదు, ఇది షెడ్యూల్డ్ కాస్ట్ కి సంబంధించినటువంటిది అని చెప్పేసి. సో గవర్నమెంట్ సో ప్రిలిమినరీలో మనకి దీన్ని రకరకాల వేస్ లో మనకి ఇస్తారండి. పిఎం అజయ్ స్కీమ్ వాజ్ ఫార్మ్డ్ బై మర్జింగ్ ద 3 centrally sponsored schemes related to scheduled caste. First one of the components focuses upon constructing the hostels exclusively at the school education level. Which statement is correct? One only, sir. Yes. One, only? sir. Okay. One person saying one only. Any other answer? Both అండి. ఓకే. ఇంకా అంతేనా? ఒక్క ఆన్సరేనా? ఎస్ అండి. ఎక్స్క్లూజివ్లీ అన్నారు కదా సార్ స్కూల్లో, కాబట్టి వన్ ఓన్లీ కరెక్ట్ అండి. వన్ ఓన్లీ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే నాట్ జస్ట్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్ గురించి ఐడియా కాదు,
ఇక్కడ కాంపోనెంట్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కి యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం గురించి. సో స్కూల్స్ అనేటువంటి వాళ్ళ దగ్గరే మనకైతే కనుక ఉంటాయి. అవి వేరే స్కీమ్స్ లో కవర్ చేద్దాం. ఇందులో మటుకి థర్డ్ కాంపోనెంట్ గా హయ్యర్ ఎడ్యుకేషన్ కి యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయడం గురించి వాళ్ళ గురించి హాస్టల్స్ అనేటువంటివి మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాట్ జస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలోన్. విత్ దట్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇలా ఎక్స్క్లూజివ్లీ, ఓన్లీ, నన్ ఆఫ్ ద ఇలాంటి స్టేట్మెంట్స్ జనరల్ గా రాంగ్ ఉంటాయి మనకి. అవి మనం జాగ్రత్తగా చూసుకుంటే కనుక వాటిని ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో విత్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఎందుకంటే ఇట్ వాస్ ఫార్మ్డ్ బై మర్జింగ్ ద 3 centrally sponsored schemes related to scheduled caste. So the answer is one only. PM Ajay scheme will integrate these things into a single umbrella scheme. It correct because a hostel component is meant for higher educational institutions, not just exclusively for school education. Okay. Then next one. ఇలా కూడా అడుగుతుంటారు మనకి. ఏదైనా స్కీమ్స్ ని మర్జ్ చేసేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారనుకోండి, ఈ వేలో క్వశ్చన్ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ వర్ మర్జ్డ్ టు ఫార్మ్ ద ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అని చెప్పేసి పిఎంఐజై ఏవేమి మట్టిగా వచ్చేసారు. ఆవాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్, స్టాండప్ ఇండియా, ఆదర్శ్ గ్రామ యోజన, స్పెషల్ అసిస్టెన్స్ బాబు జగజ్జీవన్ రామ్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పిఎం పోషణ్, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, సమగ్ర శిక్షా స్కీమ్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? బి సార్. ఎస్ అండి, అబ్సల్యూట్లీ బి ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. బికాస్ ఎందుకంటే ఈ పిఎం అజయ్ స్కీమ్ అనేటువంటిది మనకి ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ఎస్సీ సబ్ ప్లాన్, బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రావాస్ యోజన అని చెప్పేసి మనకి 3 స్కీమ్స్ ఉండేవి ఇండివిజువల్. ఆ మూడింటిని ఇప్పుడు తీసేసి కంప్లీట్ గా పిఎం అజయ్ స్కీమ్ తీసుకొచ్చారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఆన్సర్. PM Ajay scheme was launched in 2021-22 by merging these 3 schemes to ensure integrated socio-economic development of షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్. ఇక్కడ మీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో మెన్షన్ చేశారు. ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే ద స్టేట్ షెల్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఇది ఎక్కడ మెన్షన్ చేశారు? లైక్ ఏ ఫండమెంటల్ రైట్స్, బి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వబడడం అయితే జరుగుతుందండి. అది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకైతే కనుక మెన్షన్ చేశారు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ సంబంధించి ఈ యొక్క షెడ్యూల్డ్ ఏరియాస్ కి ట్రైబల్ పీపుల్ కి సంబంధించి మన వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా కూడా మనము 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ లో మెన్షన్ చేసాం. మీరు దీన్ని ఇమీడియట్ గా దేన్ని కనెక్ట్ చేసుకుని, పాలిటిక్ కనెక్ట్ చేసుకుని, కాన్స్టిట్యూషన్ కనెక్ట్ చేసుకుని 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీరైతే కనుక కవర్ చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతారండి. సరే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ శ్రేష్ఠ. ఇలా సింపుల్ వర్డ్స్ ఇచ్చినటువంటి వాటి మీదన కన్ఫామ్ గా అడిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. మనకి శ్రేష్ఠ అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ స్కీమ్. ఇక్కడ ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ కే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడం గురించి. ఇందాక ఒక కాంపోనెంట్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ని మనకైతే కనుక ప్రమోట్ చేయడం గురించి ఈ యొక్క శ్రేష్ఠ అనేటువంటి స్కీమ్ ని తీసుకొచ్చారు. ది గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ద డీటెయిల్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద శ్రేష్ఠ స్కీమ్ which is aimed at expanding the quality residential education for scheduled caste students in SC dominant and as well as the service deficient areas. ఎక్కడెక్కడైతే షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ మనకి ఎక్కువ ఉంటారో, ఎక్కడైతే మనకి సర్వీసెస్ అసలు అక్కడ అందట్లేదో అలాంటి ఏరియాస్ లో మనం ఏంటంటే ఈ శ్రేష్ఠ స్కీమ్ అనేటువంటి దాన్ని ఎక్కువ ఫోకస్డ్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాం. శ్రేష్ఠ అంటే అర్థం ఏంటంటే స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. గ్రూప్ 2 లెవెల్, గ్రూప్ 1 లెవెల్లో మనకి శ్రేష్ఠ స్కీమ్ అని చెప్పేసి ఇచ్చి దాని అబ్రివేషన్ అడుగుతూ ఉంటారు. యూపీఎస్సీ లెవెల్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ శ్రేష్ఠ స్కీమ్ అని అడుగుతారు. ఇది కూడా మనకి ఏంటంటే కనుక సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎస్సీసే ఇందాకట్లాగానే ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ప్రమోట్ చేయాలి అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అనేటువంటిది కల్పించాలి అనేది ఈ స్కీమ్ యొక్క ఆలోచన. సేమ్ మెయిన్ టార్గెట్ వాళ్ళే ఎస్సీ డామినెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ డెఫిషియెంట్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూలింగ్ ద్వారా మనం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఇందులో మోడ్ 1 వచ్చేసి ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ మోడ్స్ గా ఉంటాయి. మోడ్ 1 మెరిట్ బేస్డ్ అడ్మిషన్
అంటే మనకి శ్రేష్ట టెస్ట్ అని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడాను. ఆ ఎగ్జామ్ లో ఎవరైతే మనకైతే కనుక మెరిట్ లో వస్తారో అలాంటి వాళ్ళకి అరౌండ్ 3000 మెంబర్స్ ఎస్సీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు. చేసి వాళ్ళకి టాప్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ అనేటువంటివి మనకి ఇప్పించడం జరుగుతుందండి. సో మరి మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఈటిఎస్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనిని మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. 9th క్లాస్ కి అడ్మిషన్ గురించి 9th, 10th, 11th, 12th ఇవి స్టడీ చేయడం గురించి టాప్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనకైతే కనుక అడ్మిషన్ అనేది కల్పిస్తారు దీని ద్వారా అన్నమాట. అంటే ఈ టెస్ట్ లో ఎవరైతే బాగా మెరిట్ లో వస్తారో, టాప్ ర్యాంకింగ్ గా వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ సెలెక్ట్స్ 3000 meritorious SC students annually via NETS, which is conducted by NTA. NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని అర్థం. వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేటువంటిది. ఎగ్జామ్ పేరు వచ్చేసి NETS. 8th క్లాస్ అయిపోయిన తర్వాత 9th క్లాస్ అడ్మిషన్ గురించి రాస్తారు ఈ ఎగ్జామ్ అనేటువంటిది. ఇప్పుడు నవోదయ అనేసి మనకు తెలుసు కదా, అలా అన్నమాట ఇది కూడా. కాకపోతే ఇది ఏంటంటే పర్టికులర్లీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ గురించి, మెరిటోరియస్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి టాప్ లెవెల్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిల్లో అడ్మిషన్ అనేటువంటిది కల్పించడం ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే దీని ద్వారా గవర్నమెంట్ ఏమి అచీవ్ చేయాలనుకుంటుంది, ఆ రెసిడెన్షియల్ స్కూలింగ్ ఇది మనకైతే కనుక పెంచాలనుకుంటుంది. అడ్మిషన్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ క్లాసెస్ 9th అండ్ క్లాసెస్ 11th ఇన్ ద టాప్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఎలిజిబుల్ స్కూల్స్ మస్ట్ బి అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ మోడ్ 1. ఫస్ట్ వన్ మనం ఏంటంటే టెస్ట్ పెట్టడం, ఆ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి మెరిట్ లో వచ్చినటువంటి పీపుల్ కి టాప్ లెవెల్లో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కల్పించడం. నెక్స్ట్ మోడ్ 2. మోడ్ 2 లో ఏంటంటే ఎవరైతే ఎన్జిఓస్ ఉంటాయి కదా, ఈ స్టూడెంట్స్ గురించి వీళ్ళ గురించి సపోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళు, లేదా హాస్టల్స్ ఎస్సీ స్టూడెంట్స్ కి ఎవరెవరైతే సపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం ఈ మోడ్ 2 ద్వారా. వెరీ గుడ్, మీరు బాగా చేస్తున్నారు, మీ యొక్క ఎన్జిఓ రిలేటెడ్ వర్క్స్ మాకు బాగా నచ్చాయి అని గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీరు ఇంకా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి కల్పిస్తుంది అనమాట మనకి. సో ఇట్ విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎన్జిఓస్ హూ ఆర్ రన్నింగ్ ద స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్ కి సంబంధించి హాస్టల్స్ రన్ చేసేటువంటి వాళ్ళు, లేకపోతే స్కూల్స్ రన్ చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మోడ్ 2 అనే ఈ కాంపోనెంట్ ద్వారా మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తాం. లైక్ రెసిడెన్షియల్ స్కూల్స్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్. మొన్న 2025-26 మోడ్ 1 ప్రకారంగా ఏంటంటే అరౌండ్ 2915 స్టూడెంట్స్ ని 151 ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనకి ఏంటంటే అడ్మిషన్స్ కల్పించారట మోడ్ 1 అండర్ లో మనకి. దిస్ ఇస్ వాట్ ఇస్ స్టేటస్ దే ఆర్ షేరింగ్. సో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం అర్థం చేసుకోవాలి, దీంట్లో స్కీమ్ పేరు వచ్చేసి శ్రేష్ట స్కీమ్. శ్రేష్ట స్కీమ్ అంటే ఫుల్ ఫామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్, అది స్కీమ్ పేరు. దీని ద్వారా మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాము, స్కూల్స్ చిల్డ్రన్ కి పర్టికులర్లీ ఎస్సీ స్టూడెంట్స్ కి ఆ యొక్క రెసిడెన్షియల్ స్కూలింగ్ ఫెసిలిటీస్ ని మనం కల్పించడం గురించి ఏంటంటే గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి. మోడ్ 1 వచ్చేసి వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఎన్ఈటిఎస్ అంటారు ఎగ్జామ్ పేరు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు చూస్తారు దీని అంతటిని కూడాను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి బాడీ కండక్ట్ చేస్తుంది. కండక్ట్ చేసి టాప్ 3000 స్కాలర్షిప్స్, టాప్ 3000 మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాం. చేసి వాళ్ళకి మనం ఏంటంటే ఈ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా బయట మనం చూసేటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ ఇవి కూడాను, వాటిల్లో వీళ్ళకి అడ్మిషన్ అనేది ఇప్పిస్తుంది అనమాట గవర్నమెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రన్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం ఇంకా మీకు సపోర్ట్ కింద అనమాట. ఈ 2 కాంపోనెంట్స్ ద్వారా సో ఎస్సీ స్టూడెంట్స్ కి అప్లిఫ్ట్మెంట్ అనేది ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ని మనం ప్రమోట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చింది. జాగ్రత్తగా చూడండి, ఇందాక స్కీమ్ లో 3rd కాంపోనెంట్ లో హాస్టల్స్ కన్స్ట్రక్షన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఇంకా అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ కంప్లీట్ గా ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎస్సీ స్టూడెంట్స్ గురించి అయితే కనుక ఈ స్కీమ్ ని మనకి తీసుకుని వచ్చారు. దట్ ఈస్ వాట్ ఈస్ శ్రేష్ట స్కీమ్ అండి. ఎలా అడుగుతారు ప్రిలిమినరీ క్వశ్చన్ అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ శ్రేష్ట స్కీమ్. ఓకే, అండర్ మోడ్ 1
Meritorious SC students are selected through a national level entrance test for admission into private residential schools. Okay. Mode 2 of Shrestha will provide financial assistance only for higher secondary education. Which statement is correct? One only, sir. One Yes only, అండి, sir. కరెక్ట్ అండి. వన్ ఓన్లీ స్టేట్మెంట్. ఎందుకంటే మోడ్ 1 ద్వారా మనం ఏంటంటే కనుక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాము, దాని ద్వారా మనం అడ్మిషన్స్ ఇప్పిస్తాం. మోడ్ 2 ఏంటి, మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పిస్తాం. నాట్ జస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్, స్కూల్స్, హాస్టల్స్, ఇవి రన్ చేసేటువంటి ఎన్జిఓలు ఉంటాయి కదా, ఉంటాయన్నమాట. ఆ ఎన్జిఓలకి మనకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే విత్ దట్ వన్ ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఏం అడుగుతారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ with respect to Shrestha. The Shrestha is implemented by Ministry of Social Justice and Empowerment to promote the residential education among the scheduled caste students. Under Shrestha, admission through NETS are provided only at the undergraduate level. Which statement is correct? One is Yes, and correct. One only is basically correct statement, because ఎందుకంటే for classes 9th and as well as 11th, not directly for undergraduate courses కి వీటి గురించి కాదు. అడ్మిషన్ ఈ టెస్ట్ పెట్టేటువంటిది, శ్రేష్ఠ ఎగ్జామ్ పెట్టేటువంటిది NETS 9th and 11th కి అడ్మిషన్స్ అన్నమాట గురించి మనకైతే కనుక ఇది పెడతారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ, ఎల్స్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి పిఎం అజయ్ స్కీము. పిఎం అజయ్ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు? పిఎం అజయ్ స్కీమ్ ఏ 3 స్కీమ్స్ ని మర్జ్ చేసి మనకి పిఎం అజయ్ స్కీమ్ దాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఆ 3 కాంపోనెంట్స్ ఏవేంటి? ఆదర్శ్ గ్రామ్ గురించి మనకి తెలియాలి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గురించి మనకి తెలియాలి, హాస్టల్ కన్స్ట్రక్షన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి తెలియాలి. అక్కడికి అది క్లియర్ అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక శ్రేష్ఠ స్కీమ్. శ్రేష్ఠ స్కీమ్ లో 2 మోడ్స్ ఉంటాయి, మోడ్ 1, మోడ్ 2. మోడ్ 1 ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం, మెరిట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి టాప్ లెవెల్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్లు కల్పించడం. మోడ్ 2 వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో, స్కూల్స్ అండ్ హాస్టల్స్ రన్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడం. దట్ ఈస్ వాట్ ఈస్ మోడ్ 2. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. శ్రేష్ఠ ఇయర్ ఏదండి? జస్ట్ శ్రేష్ఠ చెక్ ఏ అండి, ఇది ఇయర్? కూడా 2023 లోనే అనుకుంటా అండి తీసుకుని వచ్చింది. ఓకే సార్. ఎస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సార్ This is- ఇయర్స్ అని ఇంపార్టెంటా సార్, లేదంటే అంత అవసరం- జస్ట్ ఇయర్స్ నేమ్ అంత అవసరం గుర్తుపెట్టుకుని లేదండి, ఇయర్స్ అంత Okay. అవసరం లేదండి, అందుకనే కొన్ని చోట్ల మనం ఇంకా మెన్షన్ చేయలేదు. ఓకే. ఎస్. నెక్స్ట్ వన్ ఇస్ శ్రేయస్. సో ఇందాక ఫస్ట్ వన్ ఇస్ పిఎం అజయ్, సెకండ్ వన్ ఈస్ శ్రేష్ఠ, ఇప్పుడు వచ్చేసి శ్రేయస్. దిస్ ఇస్ వాట్ ఈస్ ద థర్డ్ కాంపోనెంట్ అండి, శ్రేయస్ స్కీమ్. ఇది కూడా మనకి ఏంటంటే కనుక ఎస్సీ స్టూడెంట్స్ గురించి తీసుకొచ్చినటువంటి స్కీము. ఇది పర్టికులర్లీ ఏంటి అని అంటే కనుక 4 కాంపోనెంట్స్ గా మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉంటుంది. వి విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్. The government has released the achievement data for that of the Shreyas scheme and an umbrella scholarship and support scheme which is aimed at enhancing the access to quality education, coaching, research opportunities for SC students in India and as well as abroad. First full form తెలియాలి. Scholarship for higher education for young achievers scheme is an umbrella scheme for SC students. ఇందాక శ్రేష్ఠ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, ఇప్పుడు శ్రేయస్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి మనకైతే తీసుకొని వచ్చారు. మనకి దీంట్లో ఏవేంటి? ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి టాప్ క్లాస్ ఎడ్యుకేషన్, సెకండ్ కాంపోనెంట్ ఫ్రీ కోచింగ్, థర్డ్ వన్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఫోర్త్ వన్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ. ఇలాగే అడుగుతారండి, ఒక 4-5 కాంపోనెంట్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ కవర్డ్ అండర్ ద పిఎం శ్రేయస్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. స్కీమ్ పేరు వచ్చేసి శ్రేయస్. శ్రేయస్ అంటే స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్ అనేటువంటిది మనకి స్కీమ్ పేరు. దీంట్లో 4 కాంపోనెంట్స్ మనకు ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఫస్ట్ కాంపోనెంట్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? యూపీఎస్సికి, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, ఎస్సీ స్టూడెంట్స్ కి ఈ కాంపోనెంట్ అండర్ లో మనం ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం మనం. థర్డ్ వన్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్. ఆ పేరులోనే ఉంది కదా ఓవర్సీస్, అంటే ఇతర దేశాలు వెళ్ళి చదువుకుందాము అనుకునేటువంటి వాళ్ళకి
మనకి ఓవర్షిప్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా మనం ఏంటంటే కనుక అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీస్, అంటే షెడ్యూల్డ్ కాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రీసెర్చ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తారో వాళ్ళ గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కాలర్షిప్ ని ఈ నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ సెంటర్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ 4 కాంపోనెంట్స్ కూడా మనకి ఏంటంటే శ్రేయస్ ఎఫ్సి అనేటువంటి స్కీమ్ అండర్ లో మనకైతే కనుక ఉంటాయి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్ ని మనం డీటెయిల్డ్ గా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ టాప్ క్లాస్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. అంటే ఇట్ విల్ ప్రొవైడ్ స్కాలర్షిప్ టు ఎస్సీ స్టూడెంట్స్ ఫర్ స్టడీస్ బియాండ్ క్లాస్ 12 ఇన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ లో కానీ, లేకపోతే మనకి ఐఎమ్స్ లో కానీ, ఎయిమ్స్, ఎన్ఐటి, ఎన్ఎల్యు, వీటిల్లో సెంట్రల్ లెవెల్లో టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుందాము అనుకునేటువంటి వాళ్ళకి మనకి ఏంటంటే కనుక వీళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సీట్ మనమే తెచ్చుకోవాలండి, సీట్ వాళ్ళు ఇప్పించరు. మనం ఎంట్రన్స్ టెస్ట్ రాసుకుని సీట్ మనం తెచ్చుకుంటే అక్కడ మనకి ఫీజు అంతా కూడా ఈ స్కాలర్షిప్ రూపంలో గవర్నమెంట్ మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. సో టు ప్రొవైడ్ స్కాలర్షిప్ టు ఎస్సీ స్టూడెంట్స్ ఫర్ స్టడీస్ బియాండ్ క్లాస్ 12 ఇన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎమ్స్, ఐఐటీస్, ఎయిమ్స్, ఎన్ఐటీస్, ఎన్ఎల్యూస్ ఎంట్రన్స్ టెస్టులు రాసి మన రిజర్వ్డ్ కేటగిరీకి ఎంతైతే కట్ ఆఫ్ స్కోర్ పెట్టారో అది మనం క్రాస్ చేసి అడ్మిషన్ తెచ్చుకుంటే కనుక అక్కడ మనకి ఏంటంటే కనుక ఆ హాస్టల్ అకామిడేషన్ ఫీజులు, ఆ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఏంటంటే ఈ కాంపోనెంట్ ద్వారా టాప్ క్లాస్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ అనే కాంపోనెంట్ ద్వారా మనకి ఏంటంటే ఆ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, 30% విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ గర్ల్ స్టూడెంట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అందులో 30 ఖచ్చితంగా మనకి ఎస్సీ గర్ల్ స్టూడెంట్స్ కి మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సో ఫర్ ద అప్లిఫ్ట్మెంట్, ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద గర్ల్ స్టూడెంట్స్ ని మనం ప్రమోట్ చేయడం గురించి అరౌండ్ 4000 బెనిఫిషరీస్ ని అయితే కనుక సపోర్ట్ చేశారట ఇప్పటికి 110 crores. మనం ఆ ఫిగర్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి లైక్ టాప్ క్లాస్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటి, ఏం చేస్తాం మనం ఇక్కడ? ప్రీమియర్ స్కాలర్షిప్స్ అనేది స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి? ఎస్సీ స్టూడెంట్స్ కి. దేని గురించి? టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదవడం గురించి. నెక్స్ట్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎన్ఐఆర్, ఎన్ఎల్యూస్, నేషనల్ లా యూనివర్సిటీ, వీటన్నిటిలోని మనం చదవడం గురించి. 30% విల్ బి రిజర్వ్డ్ ఫర్ దట్ ఆఫ్ ద గర్ల్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈస్ ఫ్రీ కోచింగ్. అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ కాస్ట్, ఓబీసీస్, ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వాలిటీ కోచింగ్ ప్రొవైడ్ చేయడం గురించి అనమాట. ఇక్కడ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి ఇలా టాప్ లెవెల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కోచింగ్ మనం దీని ద్వారా మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తాము. సో 8 lakh per annum ఫర్ ఎస్సీ ఆర్ ఓబీసీ, అంటే లెస్ దాన్ ఉండాలి మనకి ఇన్కమ్ అనేటువంటిది. అలాంటప్పుడు వాళ్ళకైతే కనుక ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ కూడా 70:30 రేషియో మనకైతే కనుక ఉంటుందట. 990 బెనిఫిషరీస్ ఇప్పటికి మనకైతే దీని ద్వారా బెనిఫిట్ పొందారట. మన ఫిగర్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఇంత డెప్త్ గా వెళ్ళిపోరు, డీప్ గాని. సెకండ్ కాంపోనెంట్ గా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇక థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఈ ఫిజిక్స్ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళతో కూడా ఎంఓయూ అయితే కనుక సైన్ చేసుకున్నారట ఫర్ ప్రొవైడింగ్ ద కోచింగ్ ఫర్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి. థర్డ్ వన్ వచ్చేసి మాస్టర్స్ అండ్ పిహెచ్డి స్టడీస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కాదు ఇతర దేశంలో అబ్రాడ్, అలాంటి వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ మనకి. టు సపోర్ట్ మాస్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పిహెచ్డి స్టడీస్ అబ్రాడ్ ఫర్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ కి మనం ఎన్ఓఎస్ స్కీమ్ అండర్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఎస్సీ పీపుల్ కి, డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్, ట్రెడిషనల్ ఆర్టిజన్స్, వీళ్ళందరూ కూడా మనకి ఇన్క్లూడెడ్ అండి దీంట్లో మనకి. అయితే అరౌండ్ 125 మెంబర్స్ కి అయితే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారట. దాంట్లో ఎస్సీస్ కి ఏమో 115, మరొక 6 ఏమో డీనోటిఫైడ్ ట్రైబ్స్ కి, ఒక 4 ఏమో మనకి ట్రెడిషనల్ ఆర్టిజన్స్ కి, ల్యాండ్లెస్ లేబర్ కి, ఇలా ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత స్పెసిఫిక్ గా మనకి. 30% స్కాలర్షిప్స్ అనేటువంటిది ఓవరాల్ గా వాటిల్లో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కి రిజర్వ్ చేస్తారు. ఇప్పటికే 72 బెనిఫిషరీస్ కి ఈ విధంగా స్కాలర్షిప్ సపోర్ట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. నెక్స్ట్ వన్ ఈస్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఏంటి అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లోనే పిహెచ్డి అదే చేసేటువంటి వాళ్ళ గురించి అయితే తీసుకొచ్చినటువంటి స్కీమ్. సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో
వర్క్ చేస్తూ పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది ఇది అవుతుంది. 2000 ఫెలోషిప్స్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేస్తారట. అరౌండ్ 500 సైన్స్, 1500 హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అని చెప్పేసి. ఎవరెవరైతే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ అంటారు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అవి క్వాలిఫై చేస్తారో వాళ్ళకి మనకి ఏంటంటే కనుక దే ఆర్ ఎలిజిబుల్. దీన్ని ఇంత మనకి డేటా అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కీమ్ పేరేంటి, శ్రేయస్ ఎస్సీ. శ్రేయస్ అంటే ఏంటి, స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇందులో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి, పెద్ద పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఐఐటీస్, ఐఐఎంస్, వీటిల్లో అడ్మిషన్స్ గురించి మనం సీట్ తెచ్చుకుంటే గవర్నమెంట్ దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ ఏంటి, ఫ్రీ కోచింగ్ లైక్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ, ఎస్ఎస్సి, వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ గురించి ఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్షిప్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ స్కీమ్ ఏంటి, ఇతర దేశంలో మాస్టర్స్ పిహెచ్డి చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లోనే రీసెర్చ్ అది కండక్ట్ చేసి పిహెచ్డి అది చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫెలోషిప్ స్కీమ్ అని చెప్పేసి మనకి దీని ద్వారా కూడా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కి హోలిస్టిక్ గా గవర్నమెంట్ ఎంపవర్మెంట్ ఇచ్చేయాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ యొక్క శ్రేయస్ స్కీమ్. శ్రేష్ట అనేటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, స్కూల్ స్టూడెంట్స్, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వాళ్ళ గురించి. శ్రేయస్ వచ్చేసి ఇంకా అయిపోయింది, గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయి గ్రాడ్యుయేషన్ చదవడం గురించి, లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి, లేకపోతే ఇతర దేశం వెళ్ళి పిహెచ్డి అది చేద్దాం అనుకునేటువంటి వాళ్ళ గురించి ఈ యొక్క స్కీమ్ ని మనకి తీసుకొచ్చారు. ఆ లింక్ అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కడికక్కడ స్కీమ్ ఉంది. స్కీమ్ డూప్లిసిటీ లేదండి. అంటే ఒకటే స్కీమ్ సేమ్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ లేకపోతే సేమ్ ఇదిని టార్గెట్ చేయడం కాదు. ఒక్కొక్క స్కీము ఒక్కొక్క ఇది మనకి. సో 3 ఇంపార్టెంట్ స్కీమ్స్. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి పిఎం అజయ్ స్కీమ్ అంటాం మనం. పిఎం అజయ్ స్కీమ్ సంగతి ఏంటి అనేది ఆల్రెడీ మనం చూసాం. ఆదర్శ్ గ్రామ్ అని చెప్పేసి అని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని చెప్పేసి అని, దెన్ దిస్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి వి టాక్డ్ అబౌట్ ద శ్రేష్ట స్కీమ్ గురించి చూసాం. దెన్ అబౌట్ ద శ్రేయస్ స్కీమ్ అంటే మనకి ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. జాగ్రత్తగా మనం చేసుకుంటే చాలా ఈజీ. ఇక్కడే చాలా మంది ఏంటి అని అంటే కనుక మిస్ చేస్తారు. ఇన్ని ఉంటాయి కాబట్టి చాలా మంది చదవరు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ శ్రేయస్ స్కీమ్. ఫస్ట్ వన్, అండర్ శ్రేయస్ స్కీమ్ the top class scholarship for SC student will support the studies beyond class 12th in premier institutions with 30% of the slots reserved for SC girl students. Okay. The National Overseas Scholarship Scheme under Shreyas will provide financial assistance only for studies within India. Which statement is correct? One only. Yes, అండి, వన్ ఓన్లీ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకని ఇక్కడ రాసింది నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అని చెప్పి, మళ్ళీ విత్ ఇన్ ఇండియా ఏంటి మళ్ళీని? సో ద ఐడియా ఈజ్ అవుట్ సైడ్ ఇండియా కదా. అబ్రాడ్ మాస్టర్స్ కానీ పిహెచ్డి చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్ ఇది. ఇంకా మళ్ళీ స్టడీస్ విత్ ఇన్ ఇండియా చేస్తే దానికి ఇంక ఈ స్కీమ్ ఎందుకు? కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మనకి ఏంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లో చేయడం గురించి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం గురించి అయితే కనుక ఇస్తారు. దాంట్లో 30% మనకి స్లాట్స్ అనేటువంటివి ఎస్సీ గర్ల్ స్టూడెంట్స్ గురించి రిజర్వ్ చేయబడ్డాయి. ఓకే, ఇక ఇలా చూడండి, ఇలా కూడా అడుగుతారు మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ద శ్రేయస్ ఎస్సీ స్కీమ్? నెంబర్ 1, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ పిహెచ్డి స్కాలర్స్ ఫ్రమ్ ఎస్సీ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్. ఓకే. ఫ్రీ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్. ఓకే. Financial assistance for SC students pursuing the masters and PhD studies abroad. Fourth one, construction of hostels in higher education institutions for SC students. Which statement is wrong? D, Shreyas sir. SC scheme. Yes అండి, Shreyas SC scheme లో కవర్ అవ్వంది ఏంటి అని అడుగుతున్నారు. D sir. Yes అండి, డి కరెక్ట్, అబ్సల్యూట్లీ అండి, అంతే. బికాజ్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ అనేది దేనికి సంబంధించింది? అది Ajay sir. అజయ్ స్కీమ్ లోకి వస్తుంది PM. మనకి. ఎస్, పిఎం అజయ్ స్కీమ్ అండర్ లోకి వస్తుంది. ఇట్ డజంట్ కమ్ అండర్ శ్రేయస్ స్కీమ్. అంతే. ఇలాగే ఎలిమినేట్ చేస్తారండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 4 ఒకటే అనిపిస్తాయి. 4 రకరకాల స్కీమ్స్ లో మనం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం.
అందులో ఏది అనేటువంటిది మనం ఎలిమినేట్ చేయగలిగితే మిగతా వాళ్ళకంటే కూడా వి విల్ బి అహెడ్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుద్ది? మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకున్నప్పుడు మనం ఏంటి అని అంటే కనుక, లేదా టెస్ట్ రాసి ఇలా క్వశ్చన్స్ రూపంలో మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మనం ఏంటంటే కనుక వీటిల్ని ఈజీగా మనం చేయొచ్చండి. సో దట్ ఈస్ వేర్ construction of hostels in higher education institutions for SC students. So that is what is the another important thing. Yes, any doubts you can let me know. ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. మిగతా స్కీమ్స్ అనేటువంటిది రేపు డిస్కస్ చేద్దాము. ఏమైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ లెట్ మీ నో. రివిజన్ స్టార్ట్ ఏదండి? రివిజన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నారు కదా సార్, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్? ఈ రోజే అన్నారు మామూలుగా. అవునా అండి, మోస్ట్లీ ఒక్కసారి అడగాలండి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. ఈవేళ అనుకున్నాను, నేను కూడా అదే అనుకున్నా. నాకు చెప్పారు ఇన్ఫర్మేషన్, నాకు వచ్చిన దాన్ని బట్టి మీరు మోస్ట్లీ మళ్ళీ ఏదండి? ఓకే, అవును చెప్పారా? మీరే మోస్ట్లీ చెప్పారు ఈ అందరు. వీక్ అర్థం కాలేదండి. అంటే మీరు చెప్పారు కదా సార్, అందుకే అడుగుతున్నాం సార్. మీరు చెప్పిన నేను వాళ్ళకి తెలిసింది సార్. ఓకే ఓకే. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేసి అన్నారు. మేబీ ఇవాళ రేపట్లో మనకి అనౌన్స్ అయితే కనుక చేస్తారు. అంటే ఈ రోజు ఉండదు సార్. ఈ రోజు మాక్సిమం ఎకనామిక్ సర్వే మీదే పెట్టారు సార్ మాక్సిమం. సో దట్స్ ద రీజన్ అండి. కరెక్ట్. ఎస్ అండి, ఎకనామిక్ సర్వే, డోంట్ మిస్ దోస్ క్లాసెస్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే అండ్ యాజ్ వెల్ యాజ్ ద బడ్జెట్ ఏవైతే ఉంటాయో, ఎనీ డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఆ అప్కమింగ్ ప్రిలిమినరీలో వాటి మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎస్ సార్. సార్ ఎస్ అండి. చెప్పండి. సార్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ సార్. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి సార్? ఆరెంజ్ ఎకానమీ అనేది ఎస్ అండి, I've gone through. Let's read it about it. నక్సల్ ఏరియా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఎస్ అండి, ఐపి ఇమాజినేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే Yeah. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా అర్థం కాకపోతే వెంటనే మనం ఏంటి గూగుల్లో వెళ్ళిపోవడం, ఏంటి వాట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ క్లియర్ గా రాశారు చూడండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి, కల్చర్కి సంబంధించి, మీడియా, డిజైన్, పర్ఫార్మింగ్, విజువల్ ఆర్ట్స్, గేమింగ్, ఇవన్నీ కూడా ఆరెంజ్ ఎకానమీలోకి వస్తాయి అని చెప్పేసి ఈ బడ్జెట్ లో అనౌన్స్ చేశారు కదా ఆరెంజ్ ఎకానమీ బూస్ట్ అని చెప్పేసి. అవును సార్, యానిమేషన్, అందుకే అండి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, దీనికంటూ కూడా డెడికేటెడ్ ఒక సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది గవర్నమెంట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి, ఏవిజిసి సెక్టార్ గురించి. ఎస్, దట్స్ ఆల్.